లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. నవమి నవరాత్రి సమయంలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ చేపలు తింటున్న వీడియోపై ఇటీవల రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం విమర్శ గుప్పించారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వంట చాలా బాగా చేస్తారని, ఈ వివాదంపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వంట చాలా బాగా చేస్తారని, ప్రధాని కోసం ఏదైనా వండేందుకు సిద్ధంగా ఉన్నానని ఆఫర్ ఇచ్చారు. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్పై మోడీ విమర్శల గురించి ప్రస్తావించిన దీదీ, హిందువుల్లోనూ వివిధ వర్గాలకు చెందిన వారిని ప్రత్యేకమైన ఆచారాలు, భిన్నమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. పండుగల సమయంలో మాంసాహారం వండుకుని తింటారు. ఒకరి ఆహార అలవాట్లపై ఆంక్ష విధించే అధికారం బీజేపీకి ఎక్కడుంది? మన దేశ భిన్నత్వంపై బీజేపీ అధినాయకత్వానికి పెద్దగా అవగాహన లేనట్లు కనిపిస్తుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడుతుంది. శాకాహారి అయిన ప్రధానికి నాన్ వెజ్ వండి పెడతారని అనడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆమె ప్రధానిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రధానిని ట్రాక్ చేయడానికి మమతా బెనర్జీ పడిన ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఒకవైపు ప్రధాని చేపలు లేదా మాంసాహారం తినాలని ఆమెకు తెలుసు. ఒకరి ఆహారపు అలవాట్ల గురించి మోడీ వ్యాఖ్యలను ఆమె ఎందుకు వక్రీకరించారంటూ ఆమె సనాతన హిందువులను అవమానిస్తారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.